గాస్పల్ ఆఫ్ మార్క్, తెలుగులో మార్కు సువార్త అంటారు. అంటే చాలా మందికి తెలియని సీక్రెట్స్ అండి ఇవి. నన్ను అడిగితే అసలు జీసస్ క్రైస్ట్కి నిజమైన ఫాలోవర్స్ ఎవరంటే మీకు తెలుసా? ఏ ఒక్క క్రిస్టియన్ కాదు, ఏ ఒక్క చర్చ్ పాస్టర్ కాదు. హూ ఇస్ ద రియల్ ఫాలోవర్ అంటే హిమాలయన్ మాంక్స్. హిమాలయాలో ఉండే యోగులు నిజమైన జీసస్ క్రైస్ట్ యొక్క ఫాలోవర్స్. నేను ఛాలెంజ్ చేసి చెప్పగలను. ఎందుకంటే ఆయన్ని కరెక్ట్గా అర్థం చేసుకుంది వాళ్ళే. హిమాలయ యోగులతో పరమజీవనం అని ఒక బుక్ ఉంటుంది. సో నేను కేదార్నాథ్ వెళ్ళడానికి నన్ను ఇన్స్పైర్ చేసిన బుక్ ఇది, హిమాలయ యోగులతో పరమజీవనం. ఇందులో ఆయన క్లియర్గా చెప్తాడు, సాధు సుందర్ సింగ్ అనే ఒక వ్యక్తి ఇతన్ని కలిసినప్పుడు జీసస్ క్రైస్ట్ యొక్క కాన్షియస్నెస్ గురించి తెలుసుకుంటాడు. జీసస్ క్రైస్ట్ గురించి ఎందుకు చెప్తున్నానంటే, శ్రీకృష్ణుడు జీసస్ క్రైస్ట్ వీళ్ళిద్దరు కూడా ఒక కాన్షియస్నెస్లో నుండి వచ్చిన వాళ్ళు. లార్డ్ శ్రీకృష్ణ చెప్పిన విషయాలని ఒక పక్కన పెట్టండి. అంటే ఏంటి? భగవద్గీత. భగవద్గీతను ఒక పక్కన ఇలా పెట్టుకోండి, ఇంకొక పక్కన బైబుల్ పెట్టుకోండి. ఇవి రెండు కలిపి చదవండి. ఈ భగవద్గీతలో దాదాపు సుమారు 5,000 సంవత్సరాలు 6,000 సంవత్సరాల క్రితం చెప్పిన మాటలు ఉంటాయి. సేమ్ ప్యారలల్గా బైబిల్ కూడా పక్కన పెట్టుకొని చదవండి. శ్రీకృష్ణుడు చెప్పిన వాటిని ఇంకా కొంచెం డెవలప్ చేసి జీసస్ క్రైస్ట్ మాట్లాడతాడు. అంటే వీరిద్దరి కాన్షియస్నెస్ ఒకటే. సో అందుకని ఇది అర్థం చేసుకున్నారు వాళ్ళు, కాబట్టి వాళ్ళు రియల్ ఫాలోవర్గా ఉన్నారు. ద జీసస్ సెకండ్ కమింగ్ అనే ఒక బుక్ ఉంటుంది, జీసస్ సెకండ్ కమింగ్. అది ఎవరు రాశారో తెలుసా? ఒక యోగి ఆత్మకథ ఆథర్ ఎవరైతే ఉన్నారో పరమహంస యోగానంద. ఆ పరమహంస యోగానంద రాశాడు, 2 సిరీస్లు రాశాడు. నేను చదివాను 2 సిరీస్లు, యేసుక్రీస్తు యొక్క రెండవ రాకడ పైన. ఇవి నేను ఎందుకు చెప్తున్నానంటే, మీరు వినే లా ఆఫ్ అట్రాక్షన్ క్లాసెస్ ఏవైనా సరే బేస్డ్ ఆన్ జీసస్ క్రైస్ట్. ఎలానో నేను చెప్తాను చూడండి. మార్క్ చాప్టర్, గాస్పల్ ఆఫ్ మార్క్లో 11వ చాప్టర్ 24వ వచనంలో, 11th చాప్టర్ 24 వచనంలో ఏమని మీరు ప్రార్థనలో ఏది అడిగినా కూడా ఇప్పటికే లభించింది అని నమ్మండి, అప్పుడు అది మీకు దొరుకుతుంది అని ఉంటుంది ఒక వర్డ్. మీరు ప్రేయర్ చేసేటప్పుడు ఎలా చేయాలి అంటే, ప్లీజ్ నాకు ఇది కావాలి అని బెగ్గింగ్ ప్రేయర్ చేయకండి. మీరు ప్రార్థన చేస్తున్నప్పుడు మీకు ఏం కావాలో అది ఆల్రెడీ పొందుకున్నట్టుగా, మీరు ఇప్పటికే లభించింది అన్నట్టుగా నమ్మండి, అప్పుడు అది మీకు కలుగుతుంది అంటాడు. అంటే దాని అర్థం ఏంటి? ఫస్ట్ బిలీవ్ చేయండి, ఫస్ట్ నమ్మండి, తర్వాత రిసీవ్ చేసుకుంటారని. మీరు కోరుకున్నది ముందే మీకు వచ్చిందని భావించడం, ఆ ఫీల్. సో ప్రేయర్ అంటే మేనిఫెస్టేషన్, నథింగ్ బట్, అది వేరే ఏం కాదు. ప్రేయర్ అంటే ఫోకస్డ్ ఆన్ ఇంటెన్షన్. మీకు ఏం కావాలో ఆ ఇంటెన్షన్. ఇప్పుడు సాధారణంగా అడగడం వేరు, ప్రేయర్ అంటే ఏంటి? ఒక క్లియర్ ఇంటెన్షన్తో అడగడం, స్పష్టమైన సంకల్పం చేసి ప్రశాంతమైన మనసుతో మీ మనసులో ఉన్నటువంటి ఎమోషన్స్ని, భావాలని తగ్గించి మీ విశ్వాసాన్ని ఒకవైపు ఫోకస్ చేసి క్లియర్ ఇంటెన్షన్గా అడగడమే.